రావాలండి రావాలమ్మా మల్లెలు కొట్టి గారు నువ్వు గోవింద గోవింద అంటే ఏంటమ్మా గురుగారు నంబర్ గ్రామదేవతను కాలమ తెలిపోయిందా శోభనం తెలిపోయింది సన్నిడి తన్నిడి రాంబాబు గారు మునికాంత గారు దుర్గాతల్లి నమ్మని పరమస్తులు కుటుంబ సభ్యులందరూ యాత్ర వెళ్లి వచ్చి ఏడుకొండ వాడికి తెప్పించుకుని మహానుభావుడికి ఏమి ఏముంటుంది గురుగారు తులసిమాల వేసి 500 రూపాయలు కానుక ఇచ్చారు వారికి సంపద భోగ భాగ్యాలు ఇచ్చి వారి సంసారం పాలు పొంగనట్టు పొంగాలని నిండానూరే రావుసిచ్చి ఎల్లవెలగా పాడు రచించగా స్వామి దంపతులిద్దరూ కూడా 3 సార్లు నూనె వడ్డించి తర్వాత టిఫిన్ చేయండి ఒక్కొక్కరు అలా వడ్డంతో ఉండాలి తెల్లవారు కూర్చుని ఏం పేరమ్మా పెద్దిరెడ్డి మంగగారు ప్రభస్తులు వారికి ఎన్ని స్నేహం ఉంటుంది మా ఊరు గ్రామదేవత శోభరమ్మ తల్లి తల్లి మహానుభావులు అతనుడు 16 పెద్ద కాపు వారి ఇంటికి ఎలవేరిపోయి కాపాడు తల్లి పోయిందా వారికి ఎన్ని విషయం ఉంటుంది నా కడుగు నా కట్టాజతం తల్లి నా వ్యాపారం ఎచ్చగా ఉండాలి ఆస్తులు ఇచ్చిన తర్వాత అదుగుతా ఉండాలి పెట్టిలో పెదమూట పెరుగుతా ఉండాలి అలాగని 200 రూపాయలు సంపద భోగ భాగ్యాలు నిండా నూరే రావుసిచ్చి తల్లి వీరభద్రుడు పెద్ద బాబు కాపాడు
కావాలండి? ఇంపుగా చెయ్యాలి. ఓయ్ మహానుభావ ఓయ్ దేవర సందర్భంగా మహాతల్లి తూర్పు గోదావరి జిల్లా బాబు తాత రామచంద్రపురం తాలూకా వెల్ల అనే గ్రామంలోని వెలిసిపుట్టారండి. వారు వర్ణానికి కాపులండి. వారింటి పేరే సిక్కాల వారు. సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావుడు
మహానుభావులు ఇద్దరు కళాకారులు అవునండి తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి నోటారా కవుకొచ్చిన కదండి నోటారా కవుకూర్చిన కదండి అవునండి ఒక రామాయణంగా ఒక భారతంలో గాని తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ. అంటే మహానుభావులు ఇద్దరు కూడా శక్తిపాతి చెల్లిపోయారు చెల్లిపోయారండి ఈ కథ కవుకూర్చిన మహానీయులు ఆ ఎవరు మాట్లాడకూడదు ఈ కథ కవుకూర్చిన మహానీయులండి వెల్ల అనే గ్రామంలో చెబుతా అవునండి మరణానికి కాపులండి వారింటి పేరే సిక్కాల వారు వారండి ఆ. సిక్కాల కాకయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కూడా ఆ. శక్తిపాతి చెల్లిపోయారు చెల్లిపోయారండి ఆ శక్తి కాయ కోసుకుని ఆ ఊరు అమ్ముకుంటున్నామండి ఊరు అమ్ముకుంటున్నాం ఆ. అంటే నాయన ఓయ్. మహానుభావులు పెట్టిన భిక్ష అవునండి ఇప్పుడు ఎంతో మంది కళాకారులు తయారయ్యారు ఆ. ఆయన ఓయ్. నాకు విద్యాదానం చేసిన మహానుభావులు ఆయన అవునండి రామచంద్ర పరము కోట రామచంద్రపురం తాలూకా ఉప్పలవారి పేటలోని వెలుసుపుట్టాలి మరణానికి అంటిగా మధ్యలో మిరగా మధ్యలో సవపడు కదా బాబు వర్ణానికి శక్తి బలిజీలు కొత్త కాలం తింటారు నువ్వు అన్ని బజ్జీలు వేస్తారు బాబు అంటిగా బజ్జీలు మిరగా బజ్జీలు కాదురా. మరి ఏ బజ్జీలండి? మరణానికి చెట్టు బజ్జీ. వారింటి పేరే ఎనపదల వారు పేరు శ్రీనివాసరావుగా. మీకు విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి విద్యాదానం చేసిన రెండవ గురుగారు ఆయన ఎవరండి? రామచంద్ర పరము. వారు వెలుసున్నా వర్ణాలు
కూర్చోండి. అవునండి. ఈ కూర్చున్న శుభవారిని కూర్చోమ్మా. ఏమనండి? ఈ కోల వేటి కోల సంబరం ఏమిటని వచ్చు. అంటే ఈ కోల ఏంటి కోల సంబరం ఏమిటని వచ్చు. అంటే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ, లేకపోతే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ, లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని అర కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి సంవత్సరం పాలు పొంగినట్టు పొంగుతుందని, వారి సంవత్సరం దాంపత్యుడు తొలగుతుండదని మన పెద్ద గురువు గారి ఏనాడు చెప్పబడిందండి. అందుకే చేత ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి అలాగే ఎక్కడ చేస్తున్నారు బాబు. కథ చూస్తే టైం అయిపోతుంది.